అందుకే పౌలు నేనేం చెప్పానో ఇవన్నీ కాదు, వాళ్ళు క్రియల వలన రక్షణ కలుగుతుంది అంటున్నారు. అంటే సున్నతి అనేది ఒక బాహ్య సంబంధమైన క్రియ. అది అంటే క్రియల వల్ల విశ్వాసం కలుగుతుందా? క్రియల వల్ల విశ్వాసం కలిగితే ఈ లోకంలో ఉన్న అందరికీ రక్షణ కలగాలి. ఎందుకంటే చాలామంది క్రియలు జరిగిస్తూ ఉన్నారు, మంచి క్రియలు. ఎంతమంది లోకంలో ఎంతమంది దానాలు చేయట్లేదు, ఎంతమంది అన్నదానం చేయట్లేదు, ఎంతమంది అనేక దానాలు చేయట్లేదు, ఎంతమంది మంచి కార్యాలు మంచి పనులు చేయట్లేదు. మంచి పనులు చేసినంత మాత్రాన, క్రియలు జరిగించినంత మాత్రాన రక్షణ వచ్చేస్తే ఈ లోకంలో అందరికీ రక్షణ వచ్చేయాలి. మంచి పనులు చేయడం, క్రియలు చేయడం ఇవన్నీ మంచిదే, కానీ దానివల్ల రక్షణ మనకి కలగదు. కానీ మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తునందు విశ్వాసమూలంగానే నీకు రక్షణ కలుగుతుంది. హల్లెలూయా. అలాగని వాళ్ళు సిద్ధపరిస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి చెప్పేసరికి క్రియల వల్ల ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగి మళ్ళీ అటు తిరిగిపోయారు. ఆ రోజు అటు, ఈ రోజు నేను కొన్ని ఉదాహరణలు చెప్పాను కదా, ఆ ఉదాహరణలు తట్టు ఎవడు ఏది చెప్పితే ఎక్కడ ఏది ఉందంటే అటు పరుగులు ఎడతాం తప్ప దేవుని వాక్యాన్ని బేస్ చేసుకుని దేవుడు మనల్ని దీవించాలంటే ఏం చేయాలి, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి, ఎవరో మన నెత్తి మీద చేతులు ఎడితే మనకు ఆశీర్వాదాలు రావు, ఎవరో అభిషేకాలు ఇస్తే మనకు అభిషేకాలు రావు. అది నీ నీతి మీద, నీ యథార్థత మీద, నీ భక్తి మీద, దేవుని యందు నీకున్న విశ్వాసం మీద, దేవుని యందు నీకున్న భక్తి శ్రద్ధల మీద, నీ నీతియుతమైన జీవితం మీదే ఆధారపడి ఉంటుంది తప్ప దేవుడు నిర్ణయించాలే తప్ప మనము అలాగే ఎవరి మీదతో చేతులు ఎంచుకున్నా, ఇంకోటి ఎంచుకున్నా మన జీవితాల్లో ఒరిగేదేమీ ఉండదు. మన జీవితం మారకుండా, మన బ్రతుకు మారకుండా మనం ఎన్ని చేయించుకున్నా మనకి జరిగేది ఏంటి అంటే ఏది జరగదు, శూన్యం. అటువైపు పరుగులెట్టి మన సమయాన్ని వృధా చేసుకోవడం తప్పితే, మన భక్తిని పాడు చేసుకోవడం తప్పితే చివరికి ఏం చేయాలో అర్థం కాదు, ఏది నమ్మాలో అర్థం కాదు, ఏది నిజమో అర్థం కాదు, ఏది పాటించాలో అర్థం కాదు, ఏది పాటించకూడదో అర్థం కాదు. విశ్వాసములో స్థిరత్వం లేని వారు అయిపోయి చివరికి ఏది చెయ్యాలో తెలియక మనం ఏమైపోతామంటే రకరకాలుగా మన జీవితాన్ని భక్తిని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఏ సువార్తలు అనేకమని మనకు వచ్చాయి, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఇక ముందు ఇంకా కొత్తగా కూడా రావచ్చు. రకరకాల బాప్తిస్మాలు ఇవ్వడంలో రకరకాల సందేహాలు. ఒకళ్ళేమో జెండా కింద బాప్తిస్మం అంటారు, ఒకళ్ళు ఇంకా దేని కిందో బాప్తిస్మం అంటారు. అసలు బాప్తిస్మం ఎలాగివ్వాలి, అసలు బాప్తిస్మం ఎలా తీసుకోవాలి? అంత డౌట్ ఎందుకమ్మా మీకు? నీటి బాప్తిస్మం ఎందుకంటే మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా బాప్తిస్మం తీసుకున్నాడు. మరి మిగతా ఇప్పుడు రకరకాల జెండా కింద బాప్తిస్మం అంటున్నారు, అదే తీసుకోవాలి మనం. అదో బాప్తిస్మం ఉంది, చిలకరింపు, రకరకాలు. కానీ ఏది ప్రామాణికం మనకంటే, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు దాన్ని అలాగూ జరిగించారు కాబట్టి మనం కూడా దాన్నే. కొంతమంది అంటారు అసలు బాప్తిస్మమే అక్కర్లేదు, బాప్తిస్మం అక్కర్లేదు. ఎందుకని? శిలువ మీద దొంగ బాప్తిస్మం తీసుకున్నాడా? దేవుని రాజ్యంలోకి వెళ్ళలేదా? దేవుని రాజ్యంలోకి వెళ్ళాడా? శిలువ మీద దొంగ దేవుని రాజ్యంలోకి వెళ్ళాడా? వెళ్ళాడు. గ్యారెంటీయా? బాప్తిస్మం తీసుకున్నాడా? తీసుకోలేదా? మరి తీసుకోకుండా ఆయన వెళ్ళినప్పుడు మనం ఎందుకు వెళ్ళాం? సో బాప్తిస్మాలు లేవు రేపటి నుంచి అంటే నిజమే, బాప్తిస్మం లేకుండా కూడా పరలోకానికి వెళ్ళొచ్చు. మైండ్ బ్లాక్ అయిపోతున్నట్టుంది మీకు. బాప్తిస్మం లేకుండా కూడా పరలోకానికి వెళ్ళొచ్చు, నిజమే, నేను ఒప్పుకుంటాను. ఎప్పుడో చెప్పనా, నువ్వు కూడా సిలువ ఎక్కాలి, నువ్వు కూడా 2 మేకులు వేయించుకుని సిలువ మీద ఉండి ఇక నీకు బాప్తిస్మం ఇచ్చే టైం లేక నీ టైం దగ్గర పడిపోయి ఇక నేను నీటిలో ముంచేంత టైం లేనప్పుడు అటువంటి దిక్కుమాన పరిస్థితుల్లో సిలువ మీద కూర్చుని అయ్యో ప్రభు అన్న పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీకు కూడా బాప్తిస్మం లేకుండా తీసుకుపోతాడు. ఎక్కుతావా సిలువ? ఎక్కరో. కానీ ఆడికిలాగా బాప్తిస్మం లేకుండా బాప్తిస్మం వచ్చేయాలని సిద్ధాంతం మాత్రం వచ్చు మనకి.
అదొక బోధ వస్తుంది, వచ్చింది కూడా, ఉంటుంది కూడా. వాదిస్తాడు చిలువ మీద దొంగ వెళ్ళలేదా, నువ్వెందుకు వెళ్ళవు, నేను ఎందుకు వెళ్ళను, అక్కర్లేదా అని. నీకు అవకాశం ఉంది, నీకు బాప్తిస్మం తీసుకునే టైం ఉంది. వాడికి సిలువ మీదకి ఎక్కాకే మారు మనసు వచ్చింది వాడికి, అప్పుడు దాకా రాలేదు వాడికి. ఇక సిలువ మీద దింపేవాడు లేడు ఇంకా అండి. యోర్దాను నదికో చెరువుకో తీసుకెళ్ళేవాడు ఎవడో లేడు ఇంకా అండి. వాడు బతుకు అక్కడే సిలువ మీద చచ్చిపోతాడు వాడు. సో వాడికి తప్పలేదు వాడికి. ఆ మధ్యన ఎవరికో ఒకళ్ళకి ఇలాగే మన రాజమండ్రి సంఘంలోనే పాపం ఎప్పుడు మారు మనసు పొందాడంటే మంచం మించి లెగలేకుండా ఉన్నప్పుడు మారు మనసు పొందాడు పాపం. నడిచేటప్పుడు మారు మనసు పొందలేదు. ఇక మొత్తానికి మంచి చలికాలం శీతాకాలం వణికిపోతూ ఉన్నాడు, దడొచ్చేస్తూ ఉంది. తీసుకెళ్ళి చెరువులో ముంచామా, గంటలో చచ్చిపోయి ఇప్పుడే చచ్చిపోతాడు. మనం ముంచి చంపేసామంటారు మళ్ళీని. ఇదొక బాధ. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, బాప్తిస్మం ఇవ్వండి అంటున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఏం చేయాలి అప్పుడు? గోదావరి తీసుకెళ్ళి ముంచుదాకా లేదు. సరే అని చెప్పి మంచం మీదే బిందు నీళ్ళు వచ్చాం, ఆ తర్వాత చచ్చిపోయాడు. నీకు కూడా గోదావరి దాకా వెళ్తాక అందరూ చూస్తారండి, నన్ను కూడా మంచం మీద ఇవ్వకూడదా అన్నారని కూడా మంచం మీద ఇస్తాం. ఏమంటారు? అక్కడ దాకా మనం వెళ్ళాల్సిన పరిస్థితి లేదు కదా మనకి. నీకు టైం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు, ఎన్నో సంవత్సరాలు నీకు ఇస్తూ వస్తూ ఉన్నాడు, నీకు అవకాశం ఇస్తున్నాడు బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకోవడానికి. దాంతో నువ్వు పోల్చుకోవడానికి వీలు లేదు. కాబట్టి వాటిని చూసి ఇలాగ ఉంది కదని అదో సిద్ధాంతం తీసుకొస్తే మళ్ళీ దాని వెనకాల పడిపోయేవాళ్ళు కొంతమంది, మళ్ళీ అదేదో బాగుంది కదా అని. అలా కుదరదు. ఇక్కడ దేవుని సిద్ధాంతం ఏముందో, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో దాని ప్రకారమే మనం వెళ్ళాలి, దాని ప్రకారమే మనం పాటించాలి తప్ప రకరకాల ఉపదేశాలు మన మధ్యలోకి వస్తున్నప్పుడు, రకరకాల పరిస్థితులు, బోధలు, విభిన్నమైన బోధలు దుష్టుడు మన మధ్యలోకి, సంఘాల మధ్యలోకి తీసుకొస్తున్నప్పుడు వాటిని గుర్తెరిగి వాక్య ప్రకారమే మనము ముందుకు సాగాలని ప్రభు పేట మీకు మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. అది మరి యొక్క సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అదేదో మరో సువార్త కాదు, శుభవార్త కాదు అది. అంటే మరో శుభవార్త అంటే క్రీస్తుని కూర్చిన వార్త కాదు, కానీ అది క్రీస్తు సువార్తను చెరపగోరి. ఎందుకు వస్తున్నాయి ఈ సువార్తలన్నీ, ఈ విభిన్నమైన బోధలన్నీ ఎందుకు వస్తున్నాయంటే నిజమైన క్రీస్తు సువార్తను చెరగొట్టేయాలని, చెరిపేయాలని, సత్యాన్ని చెరిపేయాలని, సత్యాన్ని దూరం చేసేయాలని, సత్యాన్ని మనకు అందకుండా చేయాలని. క్రీస్తు సువార్తను నిజమైన దానిని చెరపడానికి, నిజమైన దాని ప్లేస్లోకి ఏమవుతుంది చెప్పండి, అసత్యమైన దాన్ని తీసుకొస్తా ఉన్నారు. అయితే మరి కాబట్టి అందుకే అంటాడు కదా, మేము మీకు, అది మరి ఒక సువార్త కాదు కానీ, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతైనను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. చాలా సీరియస్ ఓడిది. ఇంత కఠినమైన మాట పౌలు వాడడానికి గల కారణం ఏమిటి అన్నాడు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడైపోతాడు. ఇంత కఠినమైన మాటను వాడగలగడానికి కారణం ఏంటి అపోస్తలుడైన పౌలు? ఇప్పుడు మనం ఏదైతే బోధిస్తున్నామో ఇది కాకుండా ఇంకొకటి నేను తెచ్చినా రేపొద్దన్న, అపోస్తలుడైన పౌలు నేను వచ్చి మీకు ఇంకోటి చెప్పినా, ఇప్పుడు చెప్పింది కాకుండా నేను శాపగ్రస్తుడిని అవుతాను. పరలోకం నుంచి ఇంకో దూత వచ్చిందని చెప్పినా సరే ఇక దాన్ని నమ్మడానికి వీలు లేదు. అయ్య బాబోయ్, పరలోకంలో దూత కంటే పౌలు గారు గొప్పడా? పరలోకంలో దూత వచ్చి చెప్పినా నమ్మొద్దు అంటున్నాడు. అంటే పరలోకం నుంచి వచ్చిన దూత కంటే పౌలు గారు గొప్పడా? దూత గొప్పదా పౌలు గొప్పడా? పరలోకం నుండి వచ్చిన దూత గొప్పదా పౌలు గొప్పడా? ఎందుకని? మనకు దూత రావక్కర్లేదు, కల వస్తే చాలు. రాత్రికో కల వచ్చిందంటే తెల్లారి మారిపోయినట్టే మనం. మళ్ళీ పరలోకం నుంచి దూత ఎందుకు మళ్ళీ మనకి? పౌలు గారు సువార్త లేదు, ఎవడు సువార్త లేదు. రాత్రి వచ్చిన దర్శనమే మనకి నిజం అన్నమాట, మనకి కల వచ్చింది. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఎంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నాడు అని అంటే, దూత వచ్చినా కూడా, పరలోకం వచ్చిన దూత చెప్పింది కూడా నమ్మొద్దు అని ఎందుకంటున్నాడంటే, ఆయన దూత కంటే గొప్పవాడని కాదు, కానీ పౌలు గారికి ఈ సువార్తనిచ్చింది ఎవరు? పౌలు గారు ఇప్పటి వరకు మనతో చెప్పిన సువార్తనంతా పౌలు గారికి ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. నాకేమో ఈ సువార్తనిచ్చి దూతకు ఇంకో సువార్త ఇచ్చి పంపేవాడు కాదు ఈ దేవుడు.
నాకొక సువార్త చెప్పి నాకొక సందేశాన్ని ఇచ్చి పంపించి ఇది రైట్ కాదు అని మరలా దూతకిచ్చి ఇంకో సందేశాన్ని పంపుతాడా దేవుడు? పంపడు కదా. అందుకనే అంటున్నాడు, పరలోకం నుండి ఇంకో దూత వచ్చినా సరే నమ్మొద్దని ఎందుకు అంటున్నాడంటే, పరలోకం నుంచి ఇంకో దూతతో దేవుడు ఇంకో సందేశాన్ని పంపడు. నాతో ఈ సందేశాన్ని ఇచ్చినవాడు ఇంకా రూఢీగా ఏంటంటే, ఇంకా ఖచ్చితంగా అని చెప్పేది ఏంటంటే, ఈ సందేశాన్ని నేను చెప్పేది కాదు, నేను ఇప్పటి వరకు చెప్పిన సందేశం నేను బోధించింది కాదు, ఇప్పటి వరకు నేను మాట్లాడిన మాటలు నావి కావు, ఇంతవరకు నేను ప్రకటించిన ఈ సువార్త నాకు మనుషులు ఎవరు అప్పగించలేదు, ఈ సువార్త ఇలా చెప్పు అని చెప్పి మనుషులు ఎవరు నాకు అప్పగించలేదు, ఇలా బోధించు అని చెప్పి మనుషులు ఎవరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నాకు ఈ సువార్తనిచ్చి ఇలా చెప్పమని నాతో చెప్పిస్తున్నది దేవుడే. అందుకనే ఇది కాక వేరొకటి ఏది తీసుకొచ్చినా వాడు, ఒకవేళ నేను తీసుకొచ్చినా సరే శాపగ్రస్తుడినే అవుతాను. ఎందుకనంటే ముందు చెప్పింది నిజం, దేవుడు చెప్పింది. ఒకవేళ మళ్ళీ మార్చాను అంటే కనుక దేవుడైతే మార్చేవాడు కాదు. ఒకవేళ మారిస్తే అప్పుడు ఎవరు మారుస్తాడు? నేనే మార్చాలి. కాబట్టి నేనైనా సరే శాపగ్రస్తుడినే. హల్లెలూయా. అంత రూఢిగా చెప్పడానికి కారణం ఏంటంటే, ఆయనకి చెప్పమని చెప్పినటువంటి ఇచ్చిన ఈ సువార్తను ఆయనకి ఎవరు అప్పగించారంటే, అందుకే ముందు వచనాల్లోనే అంటాడు కదా, నన్ను పిలిచిన వాడు రక్షకుడైన యేసుక్రీస్తు వలనను మృతుల్లో నుండి ఆయన లేపిన దేవుని వలనను అది నేను పొందుకున్నాను, మనుషుల మూలమైనను నేను పొందుకోలేదని చెప్పాడు. కాబట్టి అంత రూఢిగా దాన్ని నమ్మాడు కాబట్టి చెప్తున్నాడు అని చెప్తూ అంటాడు, మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడలవాడు శాపగ్రస్తుడవునుగాక. సో సువార్తను ఏదైతే ఆనాడు పౌలు చెప్పాడో అది దేవుడే ఆయనకి అందించాడు. కాబట్టి దాన్ని ఎవరు మరొకటి ఏది చెప్పినా అది మార్చడానికి ఇంకా వీలు లేదు. ఎందుకంటే దేవుడు గడికో సువార్త మార్చేవాడు కాదు, గడికో సిద్ధాంతాన్ని మార్చేవాడు కాదు. దేవుడు చెప్పిన మనసును మార్చుకుని అపోస్తలుడైన పౌలుకి ఈ సువార్తను చెప్పి పంపించి నా చేత నీ చేత ఇంకో సువార్తను ప్రకటింపజేసేవాడు దేవుడు కాడు. కాబట్టి అదే ఖాయం అని చెప్పి నిశ్చయించుకున్నాడు. అలాగని అంటాడు, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూస్తున్నానా, దేవుని దయ సంపాదించుకొనుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టవాడినైతే క్రీస్తు దాసుడను కాకపోవుదునుగా. ప్రజలు ఇక్కడ అంటారు కదా వాళ్ళు. ఇక్కడ పౌలు గారి మరొక వాదం ఏంటంటే, పౌలు మనుషులను సంతోష పెట్టడానికి సువార్తను చెప్తూ ఉన్నాడు, మనుషులకు నచ్చినట్లుగా చెప్తూ ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. అక్కడ ఉన్న మిగతా తప్పుడు బోధకులు, తప్పు ప్రచారం చేసేవాళ్ళు ఏం తీసుకొచ్చారంటే, మనుషులను సంతోషపెట్టేలాగా, అంటే మీకు ఏది తేలిగ్గా ఉంటే అది చెప్పడం, మీకు ఏది ఈజీగా ఉంటే చేయగలిగితే దాన్ని చెప్పడం, గట్టిగా ఏదైనా చెప్తే మీరు బాధపడతారేమో అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టే మాటలు ఏమీ చెప్పకుండా మిమ్మల్ని సంతోషపెట్టే మాటలు చెప్తున్నాడు అని చెప్పి పౌలు గురించి మిగతా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అందుకని అంటున్నాడు, నేను మనుషుల దయను సంపాదించుకొనగోరు చూచుచున్నానా. మనుషుల దయను సంపాదించుకొని చూచినట్లయితే నేను దేవుని దాసుణ్ణి కాను. ఎందుకంటే నేను సంతోషపెట్టవలసింది ఎవరిని సంతోషపెట్టాలి? నేను మిమ్మల్ని సంతోషపెట్టాలా, దేవుని సంతోషపెట్టాలా? ఎందుకంటే నేను పని చేసేది ఎవరి కింద చేస్తున్నాను? నేను దేవుని దగ్గర పని చేస్తున్నాను కాబట్టి, నా యజమానుడైన దేవుడు కాబట్టి నా యజమానునే నేను సంతోషపెట్టాలి. హల్లెలూయా. అందుకంటే నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? మనుషుల దయను సంపాదించుకోవాలనుకుంటే మిమ్మల్ని నొప్పించకుండా వాక్యం చెప్పాలి. మనుషుల దయను సంపాదించుకోవాలంటే మీకు బాధ కలగకుండా వాక్యం చెప్పాలి. మీ దయను సంపాదించుకోవాలంటే మీరు ఉబ్బి తబ్బిబ్బైపోయే వాక్యం చెప్పాలి. కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని లేపి అక్కడికి తేలేలాగా చెప్పాలి వాక్యం. అప్పుడు మీ దయ నాకు దొరుకుతుంది. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఎవరి దయను సంపాదించుకోవాలంటే మీరైనా నేనైనా దేవుని దయను సంపాదించుకోవాలి. కొడితే దేవుడికే కదా. నా దయతో మీకు పని లేదు, మీ దయతో నాకు పని లేదు. మీరు ఎవరి దయను సంపాదించుకోవాలి? మీరైనా దేవుని దయ మీకు కావాలి. మీకు నా దయ అక్కర్లేదు,
నాకు మీ దయ అక్కర్లేదు. నీకు మాకు అందరికీ కావాల్సింది ఎవరి దయ కావాలి? మనకి దేవుని దయను సంపాదించుకొని చూడాలి. ఎందుకంటే చెప్పమంటారా, దేవుని దయ అయితే ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. మనుషుల దయ అయితే వాళ్ళ కోపం వస్తే ఎగిరిపోయినట్టే, సంతోషం వస్తే మళ్ళీ వచ్చేది, మళ్ళీ కోపం వస్తే మళ్ళీ మాయమైపోతుంది. అదే దేవుడి దయ అయితే ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది, మన మీద శాశ్వతంగా ఉంటుంది. అది ఎప్పుడు మనల్ని విడిచిపెట్టి పోదు. కానీ మనుషుల దయ అయితే మనల్ని విడిచిపెట్టి పోవచ్చేమో, కానీ దేవుడి దయ అయితే మనల్ని విడిచిపెట్టి పోయేది కాదు. కాబట్టి మనం చేయాల్సిన ప్రయత్నం దేవుని దయను సంపాదించుకోవాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. దేవుని సంతోషపెట్టడానికి మనం ఆ ప్రయత్నం చేయాలి. మనుషులను సంతోషపెడుతున్నామా, దేవుని సంతోషపెట్టాలా? మనుషులను సంతోషపెడితే ఏమైనా రాలొచ్చేమో, కానీ తాత్కాలికంగా రాలుతాయి. కానీ దేవుని సంతోషపెడితే నిత్యము రాలుతూ ఉంటాయి. హల్లెలూయా. ఏంటయ్యి? ఆశీర్వాదాలు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి అందుకని అంటాడు, మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా అంటే పౌలు గురించి చెప్పేటువంటి వాదన ఏంటంటే, అక్కడ ఆయన ఎప్పుడు వాక్యం వాళ్ళ సంఘంలో ఎలా చెప్తాడంటే, వాళ్ళకి నొప్పి లేకుండా చెప్తాడు. వాళ్ళకి ఎలా మీరు ఏదన్నా చేద్దామంటే, పాస్టర్ గారండి పెళ్ళి కదండి, అందరూ తోరణాలు కట్టమంటున్నారండి, కట్టు, ఫోన్లే కట్టుకో. పోనీ పాస్టర్ గారు ఇది ఏదో కార్యక్రమం అంటండి, ఎలా చేయమంటున్నారు, సర్లే అమ్మా చెయ్యి. దేనికని? మళ్ళీ గట్టిగా వద్దన్నమాట, మళ్ళీ కనపడరు రేపు వద్దన్న. అందుకని చెప్పి ఫోన్లే అమ్మా చెయ్యి అంటే ఎవరిని సంతోషపెట్టాను ఇప్పుడు? అవి మా పాస్టర్ గారు, నేను ఏదన్నా కాదండి మా పాస్టర్ గారు, నేను ఏది చేస్తానంటే అది చేసామంటాడు. నువ్వు పోయే నేను పోయే కొన్నాళ్ళకి. అంటే నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పి కానీ అమ్మ అన్నావు అనుకోండి, ఎవరి కోపం నా మీదకి వస్తుంది? నువ్వు బతికిపోతావు. మీరు మామూలు వాళ్ళ. నేను అక్కడికి మా పాస్టర్ గారిని అడిగాను ప్రభు, ఆ రోజు మా పాస్టర్ గారు ఫోన్లే చేసుకో అమ్మా అన్నాడండి. ఆ రోజే గట్టిగా వద్దు అంటే మానేసేదాన్ని ప్రభువా, నా తల్లే అసలు తప్పంత ఇళ్ళో ఉంది అని చెప్పి నన్ను తీసుకెళ్ళి పడేస్తాడు ఎక్కడో. భలే తప్పించుకుంటారు. కాబట్టి ఇప్పుడు రేపు వద్దని మీకు తప్పించుకుంటా ఛాన్స్ ఉంది, నాకు మాత్రం లేదు. కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని సంతోషపెట్టాలని చెప్పి ఫోన్లే అమ్మా అన్నానంటే రేపు నా చావుకు వచ్చినట్టే అది. కాబట్టి ఖచ్చితంగా ఇది కాదు అంటే ఇది కాదు అంతే, ఇది దేవుడు వద్దు అంటే అది వద్దు అంతే తప్ప మిమ్మల్ని సంతోషపెట్టేలాగా మిమ్మల్ని మెప్పించేలాగా మనం వాక్యం చెప్పామంటే కనుక మనకున్నదాన్ని కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనుషులను సంతోషపెట్టగోరుచున్నవాడునైతే నేను క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దాన్ని నేను పొందలేదు, నాకెవడనో దాన్ని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలన అది నాకు లభించింది. ప్రైజ్ ద లార్డ్. అంటే మనుషుడు నాకు ఇది ఇచ్చి నువ్వు నాకు బోధించి ఇది నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పి నాకు ఎవడో చెప్పలేదు. వాళ్ళు చెప్పిన దాన్ని నేను చెప్పట్లేదు, గాన యేసుక్రీస్తు బయలుపరచడం వల్ల నాకు అది లభించింది. పూర్వమందు యూదా మతస్థున్నై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయొచ్చు, నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతంలో ఆధిక్యత నొందుతునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనుల్లో తన కుమారుణ్ణి ప్రకటింపవలనని ఆయన నా యందు బయలు పరపను అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు, మనుషుల దగ్గరికి వెళ్ళి నేను సంప్రదించలేదు. ఏం చేయమంటారు? నేను దేవుడు సువార్తను ప్రకటించాలని నాకు ప్రభు చెబుతూ ఉన్నాడు, నన్ను వెళ్ళమంటారా, నన్ను వద్దంటారా, నన్ను చేయమంటారా అని చెప్పి నేను ఏ మనుషులతోనూ సంప్రదించలేదు. దేవుడు నాకు చెప్పినప్పుడు, దేవుడు నాకు ఈ పని చేయమన్నప్పుడు నేను ఎవరి సలహాలు తీసుకోలేదు, మనుషుల ఆలోచన నేను అడగలేదు, నేను ఏ నర మాత్రుని నేను సంప్రదించలేదు. నేను ప్రైజ్ ద లార్డ్. దేవుడు చెప్పిన దాన్ని నేను చేశాను. ఏ మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేముకైనా నేను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశానికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణం తిరిగి వచ్చి తిని. అంతకుముందు ఎప్పుడైతే దేవుడు కనిపించాడో, దేవుడు సువార్తను అప్పగించాడో, ఈయనకంటే ముందు అపోస్తలులు ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు కదా. ప్రభు నాకు కూడా చెప్పాడయ్యా అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదంట.
వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళని అడగలేదు. నేను వేరే చోటకి వెళ్ళిపోయానని చెప్తూ ఆ తర్వాత అటుపైన 3 సంవత్సరాల తర్వాత కేఫాను పరిచయం చేసుకునే వాళ్ళని యెరూషలేమునికి వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటేని అతన్ని తప్ప అపోస్తుల్లో ఒక పేతురు గారిని తప్ప యెరూషలేము వెళ్ళినప్పుడు ఇంకెవరిని కలుసుకోలేదు. ఆయన ఒక పేతురు గారు యెరూషలేములో అందుబాటులో ఉన్నాడు. బహుశా మిగతా శిష్యులు అందరూ వేరే చోటకి వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి 15 రోజులు అక్కడ ఉన్నప్పుడు ఒక పేతురు గారిని ఒక్కనే కలుసుకున్నాను తప్ప నేను ఇంకెవరిని కలుసుకోలేదు. ఆ తర్వాత క్రీస్తు సహోదరుడు యాకోబుని మాత్రం చూచితిని, నేను మీకు వ్రాయిచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధం ఆడటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖ పరిచయం లేకుండాను కానీ మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇది కావాల్సింది. ఆయన అంటున్నాడు, మనల్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచేటువంటి స్థితిలో మన భక్తి ఉండాలి, మన సువార్త ఉండాలి, మన దేవుని మాట ఉండాలి. ఆయన నేను మనుషులు చెప్పమన్నది నేను చెప్పట్లేదు, దేవుడు చెప్పమని ఇచ్చిందే నేను చెప్తూ ఉన్నాను అని చెప్పి అంటాడు. చివరికి నన్ను బట్టి చాలామంది ఆయనకు ముఖపరిచయం కూడా లేదు, కానీ వాళ్ళంట పూర్వమందు సంఘాన్ని హింసించిన వాడే ఏ మతాన్ని అయితే హింసించాడో ఆ మతాన్ని ఇప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాడని చెప్పి ప్రజలంట ఆయన బట్టి దేవుణ్ణి మహిమపరిచారంట. హల్లెలూయా. ఈరోజు మనల్ని బట్టి కూడా, మన భక్తి జీవితాలు కూడా మనల్ని బట్టి ప్రజలు దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి. ఒకప్పుడు వీళ్ళు దేవుణ్ణి దూషించేవారండి. ఒకప్పుడు వీళ్ళు దేవుణ్ణి రకరకాలుగా మాట్లాడేవారండి. కానీ ఈరోజు వాళ్ళు అదే దేవుణ్ణి ప్రకటిస్తున్నారని అని చెప్పుకునేలాగా ఉండాలి. ఒకప్పుడు వీళ్ళు దేవుణ్ణి లేకపోతే తక్కువగా చూసేవారండి, కానీ ఈరోజు ఆ దేవుణ్ణి వాళ్ళు భుజాల మీద మోస్తున్నారండి అని నిన్ను బట్టి, నీ భక్తిని బట్టి, నీ క్రియలను బట్టి, నీ గతాన్ని బట్టి, ఉప్పును బట్టి నిన్ను చూచినప్పుడు దేవుడికి మహిమ రావాలి. హల్లెలూయా. ఎందుకంటే గతంలో పౌలు గారు దేవుడికి వ్యతిరేకంగా ఉండేవాడు, హింసించేవాడు దేవుని సంఘాన్ని. ఇప్పుడు అదే దేవుణ్ణి, అదే సంఘాన్ని కడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఎలా ఉన్నప్పటికీ ఈరోజు మనల్ని చూసినప్పుడు మన నీతిని, మన భక్తిని, మన యథార్థతను, మన విధేయతను, మన నడవడికను ఈరోజు ప్రజలు చూసినప్పుడు ఎవరికి మహిమ రావాలి? దేవుడికి మహిమ రావాలి. అంటే ఒకప్పుడు వీళ్ళు ఇలా ఉండేవారండి, ఈరోజు వీళ్ళు ఇలా ఉన్నారండి. ఒకప్పుడు ఇలా వ్యతిరేకంగా ఉండేవారండి, ఈరోజు ఇలా ఉన్నారండి అని చెప్పి దేవుణ్ణి మహిమపరిచేలాగా మన భక్తి జీవితాలు ఉండాలని, అపోస్తలైన పౌలులాగా మన జీవితాలు కూడా ముందు కొనసాగాలని మరొకసారి మీకు ఈ యొక్క అధ్యాయం, ఈ గలతీయుల్లో మొదటి అధ్యాయంలో ప్రాముఖ్యమైన సారాంశం ఏంటంటే, భిన్నమైన సువార్తల తట్టు మనము తిరిగిపోక, దేవుని కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టక, ఏదైతే మనం వింటూ ఉన్నామో, ఏదైతే ఇంతవరకు సువార్తలు నమ్మామో ఆ సువార్తే ఖాయం చేసుకోవాలి. ఆ సువార్తే నికరం చేసుకుని ఎటు పడితే అటు గాలికి చెదరగొట్టు పొట్టులాగా, రెల్లులాగా ఎటు పడితే అటు ఊగిసలాడుతూ, ఎక్కడ పడితే అక్కడ పరుగులెడుతూ, రోజుకో చోటకి మనం పరిగెలెట్టేవారుగా కాకుండా ఉన్న చోట నిలబడి నమ్మకంగా పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థన చేసి మన నమ్మకత్వాన్ని నిరూపించుకుని, మన యథార్థతను నిరూపించుకుంటే నువ్వు ఉన్న చోటే దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను ఉన్న చోట దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఉన్న చోట దేవుడు నిన్ను లేవనెత్తేవాడై ఉన్నాడు, కానీ పరుగులెడితే నిన్ను లేవనెత్తని చెప్పిన దేవుడు కాదు ఈ దేవుడు. భిన్నమైన వాటి తట్టు తిరిగి చంచల మనస్కుడై అక్కడ ఏదో చేస్తే, వాళ్ళేదో చెప్పింది చేస్తే, పలానా చోటకు వెళితే కనుక అక్కడ ఏదో జరుగుతుందని అనుకుంటే కనుక నీవు చంచల మనస్కుడువై చెదిరిపోతావు తప్ప స్థిరపరచబడిన వాడిగా నీవు ఉండవు. కాసుకోండి, చాలా విభిన్నమైన సువార్తలు వస్తాయి. వాటిని కాసుకోవడానికి దేవుని వాక్యాన్ని చదవండి. వాటిని కాసుకోవడానికి దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. ఎటువంటి భిన్నమైన సువార్తలు వచ్చిన తిప్పుకొట్టులాగున నీ యొక్క వాక్యం మీద కట్టబడిన వాడివై, ఎలాంటి అబద్ధ బోధలు వచ్చినా వాటిని తిరస్కరించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలను, ఆత్మ వివేచనను నేను సంపాదించుకున్న వారమై మన భక్తి జీవితాన్ని కాపాడుకొని పరలోకానికి బాటలు వేసుకుందాం. పరలోకానికి దారిని మనం స్థిరపరచుకుందాం. పరలోకంలో మన స్థానాన్ని సుస్థిరపరచుకుందాం. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచితే, పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి.
అవునయ్యా, గలతీ సంఘం చాలా త్వరగానే కృపను బట్టి పిలిచిన నిన్ను మర్చిపోయి భిన్నమైన సువార్తల తట్టు వారు తిరిగిపోయారని నీ దాసుడు వేదన చెందుతూ ఉన్నాడు. నాడు నేడు కూడా నాయనా ఇటువంటి భిన్నమైన సువార్తల తట్టు, తప్పుడు బోధల వైపు అనేక మంది ప్రజలు తిరిగిపోతూ ఉన్నారు నాయనా. రకరకాల వ్యత్యాసాలు, రకరకాల సిద్ధాంతాలతో ఎవరు మదికి తోచినటువంటి ఆలోచనల్ని అవి నీ ఆలోచనలుగా ప్రజల మీద రుద్దుతూ ఉన్న రోజులు నాయనా. వాటిని గ్రహించగలిగేటువంటి ఆత్మశక్తిని, వాక్య జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నీ వాక్య జ్ఞానము, మేము ఏ వాక్యం మీద పునాది వేయబడ్డామో ఆ వాక్యాన్ని మా జీవిత కాలం అనుసరించడానికి సహాయం చేయి నాయనా. చంచల మనస్కులుగా భిన్నమైన బోధల తట్టు మేము తిరిగిపోక, తప్పు సిద్ధాంతాల వైపు మేము మరలిపోకుండా అయా స్థిరమైన వారిగా నిలిచి ఉండి, మనుషుల దయ మాకొద్దు నాయనా. అది కావాలి కానీ నీకంటే ఎక్కువ కాదు నాయనా. మనుషుల దయో మరొకటి దయో ఆధారపడకుండా నీ దయని కొరకు మేము ప్రయత్నం చేయడానికి, నిన్ను సంతోషపెడితేనే మా జీవితాలు బాగుపడతాయి నాయనా. మనుషులను సంతోషపెట్టి ఎంతకాలం మనం బతకగలం? మనుషులు సంతోషపెట్టి ఎంతవరకు లాభం పొందుకోగలం? మనుషులు సంతోషపెట్టి ఎంతకాలం వారి నుంచి మనం పొందుకోగలం? కొంతకాలమే, కొంత సమయమే. కానీ దేవుణ్ణి సంతోషపెడితే మన జీవితాల్లో నిత్య ఆశీర్వాదాలు, శాశ్వత ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. అటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటూ దేవుని కొరకు బ్రతుకుదాం. స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉందాం. స్థిరమైనటువంటి వాక్యాన్ని మీద మన పునాదులు వేసుకున్నటువంటి పునాదుల మీద నిలబడి ఉందాం. దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృపను, అట్టి దేవుని కృపను మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.